కాదండి, ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఫేవరెట్స్ అంటే ఎవరు? అంటే మీరు మీరు ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారు, కానీ మీ ఫేవరెట్ ఆర్టిస్టులు ఎవరు? ఇప్పుడు మీరు సమంత గారితో యాక్ట్ చేశారు, మీరు అభిమానించే సమంత గారితో యాక్ట్ చేశారు, ఇంకా ఎవరెవరితో యాక్ట్ చేయాలన్న కోరిక మీకు ఉంది? అలాగే డైరెక్టర్స్, ఏ డైరెక్టర్తో సినిమా చేయాలనే ఒక ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అందులో మీరు ఆర్టిస్ట్ అయ్యారు కాబట్టి ఏంటి అసలు మీ మీ ఫ్యూచర్, అసలు ఏంటి ప్లాన్స్ ఏంటి? చాలా మంది ఉన్నారండి యాక్చువల్లీ ఇండస్ట్రీలో చెప్పాలంటే. ఇంకా ఫేవరెట్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ సమంత గారు, ఆహ్, నాకు ఇష్టమైంది చెప్పాను కదా! బ్రహ్మానందం గారి ఇష్టం, కోట శ్రీనివాసరావు గారి ఇష్టము, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి ఇష్టం. ఓకే. ఆహ్, యాక్టర్స్‌లోకి వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన డైలాగ్ డెలివరీ గానీ, యాక్టింగ్ స్కిల్స్ గానీ ఐయామ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అల్లు అర్జున్ గారు, ఆహ్, ఇలా చాలా మంది ఉన్నారండి. ఆహ్, అనుకున్న వాళ్ళు. ఓకే. అండ్ డైరెక్టర్స్ అంటే ఉన్నారండి. త్రివిక్రమ్ గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అప్పట్లో విశ్వనాథ్ గారి డైరెక్షన్ బాగా నచ్చేది. జంధ్యాల గారు అండ్ చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు నేను పర్టిక్యులర్‌గా పేర్లు గుర్తు యా. రావట్లేదు గానీ యాహ్! అంటే ఇప్పుడు చాలా యాక్చువల్గానే మనకి కల్చరల్ ఈవెంట్స్ యుఎస్లో ఇప్పుడు బాగా జరుగుతున్నాయి కదా. మీరు అక్కడ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఆ, ఇక్కడ మన తెలుగునాట కూడా డ్రామాలకు కానీ నాటకాలకు కానీ మళ్ళీ ఆదరణ పెరుగుతుంది. మీరు అక్కడ ఏమైనా అలాంటి షోస్ ఏమన్నా చేశారా? ఎలా అసలు? ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇక్కడ ఎలాంటి షోస్‌లో నేను పార్టిసిపేట్ చేయలేదండి. మ్మ్. ఆహ్, అంటే మేము కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ చేస్తామండి. ఓ, ఓకే ఆ ఓకే. మధ్య చెప్పాలి అంటే. మ్మ్. ఆహ్, సో, దాని పరంగా నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. సో, నేను ఇంటికొచ్చిన తర్వాత ఈ రీల్స్ చేసుకోవడము, దీనిపైన కాన్సంట్రేట్ చేయడం అలానే ఉండేది. ఓకే. సో యాహ్! ఈ ఎంటైర్ జర్నీ సో ఫార్ అంటే మీరు యుఎస్ వెళ్ళి జాబ్ చేయటం వరకు ఒక జర్నీ, ఆ తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎంటైర్ వరల్డ్కి పరిచయం అవటం మా ఇంటి బంగారం ద్వారా, ఒక అప్లాజ్ అనేది రావటం, ఇదంతా ఆ, ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుందా, లేదంటే లేదు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా, అసలు ఏంటది? ఆహ్, చెప్పాలంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అండి ఇప్పుడు రైట్ మ్మ్. నౌ నాకు. ఆహ్, యాహ్! అంటే నేను యాక్ట్ చేద్దామని వెళ్ళాను. బట్ ఇంత రెస్పాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ చాలా బాగా ఆదరిస్తున్నారు నన్ను ఆహ్, ఆడియన్స్. అండ్ ఇదంతా నందిని రెడ్డి గారి ఆహ్, సపోర్ట్ వల్లే జరిగిందండి. ఈవెన్ సమంత గారు, రాజ్ సార్ కూడా చాలా సపోర్ట్ చేయడం వల్లే ఇదంతా నాకు వచ్చిందండి ఈ ఆదరణ మాత్రం. మ్మ్. ఆహ్, బావుంది. నా క్యారెక్టర్‌కొస్తుంది. మంచి రెస్పాన్స్ వస్తుందనే ఉంది. కాకపోతే ఇంత మాసివ్ వేలో 'కిరణ్ మయర్' అనే క్యారెక్టర్‌ని వాళ్ళు తీసుకుంటారు, ఆదరిస్తారు అని చెప్పి నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా కనెక్ట్ అయ్యారు జనాలు. మ్మ్. ఆహ్, చాలా ఇష్టపడుతున్నారు. మ్మ్. ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి, 'కిరణ్ మయ్' లాంటి ఫ్రెండ్ ఉండాలి అని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు. అండ్ నా యాక్టింగ్‌కి కూడా చాలా మంది ఇప్పుడు యాక్చువల్గా అండి, ఫ్యాన్స్ ఇప్పుడు అయ్యారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటారు. ఈ సినిమాలో కూడా మీరు అదే క్యారెక్టర్, ఒక ఆ, అమ్మాయికి, ఒక ఫ్రెండ్కి మీరు హెల్ప్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళే పాత్ర మీది, క్యారెక్టర్ అది. అవును. సో రియల్ అవును. లైఫ్లో మీకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? మీరు మీ ఫ్రెండ్కి ఎలాగైనా ఇలాగే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి సపోర్ట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీకు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం కానీ, మీరు మీ ఫ్రెండ్స్ సహాయం చేయడం కానీ, ఇలాంటి ఎప్పుడన్నా ఏదన్నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా? ఫ్రాంక్‌గా చెప్పాలంటే రియల్ లైఫ్‌లో అలాంటి ఇన్సిడెంట్ ఏం రాలేదండి. ఐ మీన్ ఎవ్రీబడీ ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్ టు మీ. ఆల్మోస్ట్ ఎవరితో కలిసినా సరే కొంచెం కలిసిపోయి మాట్లాడతాను. సో, ఫస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ మై బెస్ట్ ఫ్రెండ్. సో, మా పేరెంట్స్ దగ్గర నుంచి మా సిస్టర్ అందరూ దీస్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్. తర్వాత ఆల్మోస్ట్ అందరూ అండి స్కూల్ బడీస్, మోస్ట్ ఆఫ్ ద స్కూల్ బడీస్. తర్వాత మా ఇంటర్ ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్, ఎంబీఏలో చేసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి. చెప్పాలంటే డియరెస్ట్ ఫ్రెండ్స్. సో, ఒక్కళ్ళనని చేయడానికి లేదు. సో, గుడ్ గుడ్. సో ఫైనల్గా మనం ముగించే ముందు ఏంటి, వాట్ ఈజ్ యువర్ గోల్?
ఆహ్, అదేనండి నెక్స్ట్ మంచి అవకాశాలొస్తే దాన్ని సద్వినియోగం చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో, ఇండస్ట్రీ కుదిరినంత వరకు మంచి పేరు తెచ్చుకుందాం అని అనుకుంటున్నానండి. నెక్స్ట్ మూవీ ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నానండి. మ్మ్. సో సో ఇప్పటి వరకు అంటే మీరు కిరణ్మయిగా అద్భుతంగా మీ రోల్ చేశారు. సో ఇది మంజూషకి లభించిన అంటే మంజూషలో ఉన్న టాలెంట్కి దక్కిన ఇదా, లేదంటే దీనికి అదృష్టం కూడా తోడైంది అనుకోవాలా, ఏంటి అసలు? 2 ఉండాలని అనుకుంటానండి నేను. టాలెంట్ ఉండాలి, అదృష్టం కూడా ఉండాలండి. ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు గారు చెప్పారండి. అంటే టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు. ఒక ఆవగింజ రవ్వంత ఆవగింజంత అదృష్టమైన ఉండాలంటాడు ఆయన. కూడా ఉండాలి. ఇప్పుడు నేను కోట కోట అంటున్నారు. కోట ఇప్పుడు నేను దొరకకపోతే వేరే వాళ్ళు ఉండేవాళ్ళు గదా! ఆ అదృష్టం నాకు దక్కింది అని అన్నారు. ఖచ్చితంగా మూవీస్‌లో అయితే కంపల్సరీ ఉండాలండి. అదృష్టం అనేది కంపల్సరీ ఉండాలి విత్ టాలెంట్. యా. టాలెంట్ లేకపోతే సస్టైన్ అవ్వడం కష్టం. సో 2 ఉండాలండి. సో మీకు దొరికిన ఆ ఆవగింజంత అదృష్టం నందిని రెడ్డి అనుకోవచ్చా? ఆవిడేనండి. ఆవిడే ఇచ్చారు నాకు అవకాశాన్ని. ఎందుకంటే నీకు ఆ టాలెంట్ ఉంది. నువ్వు రావాలి. ఇది ఈ ఇంత సక్సెస్ అయిన తర్వాత కూడా ఆవిడ ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ కాల్ చేశారు నాకు. ఆవిడకి అంత అవసరం కూడా లేదు ఫోన్ చేసి మాట్లాడి నువ్వు ఇంత బాగా చేసావు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదండి చెప్పాలంటే నిజంగా. ఓకే. ఫోన్ చేసి అప్రిషియేట్ చేసి ఆవిడ ఫ్రెండ్స్‌తో మాట్లాడించి వీళ్ళు నా కిరణ్మయి, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఆవిడ ఒక పోస్ట్ కూడా పెట్టారు నాతో కొలాబరేట్ చేసి. షీ ఈస్ ద స్వీటెస్ట్ అండి సీరియస్‌గా చెప్పాలి అనంటే. షీ ఈస్ వెరీ డైనమిక్, టాలెంటెడ్, స్వీటెస్ట్ అండ్ ఆవిడ నా ఫ్యాన్ అని చెప్పారు. అదసలు ఇప్పటికీ నాకు మ్యామ్ లేదు మ్యామ్ అసలు మీతో మాట్లాడమే నేను ఒక అదృష్టంగా భావిస్తున్నానంటే, లేదు లేదు యూ హ్యావ్ టు షోకేస్ యువర్ టాలెంట్. రావాలి, ఇండియా రావాలి. ఈ పాత్ర నేను నీ కోసమే రాశాను. నువ్వు చెయ్యాలి. నేను నిన్నే ఊహించుకుంటున్నాను అని చెప్పారు. సో సూపర్. ఇంక అంతకంటే ఏం కావాలండి. ఇట్స్ ఆల్ హర్ సపోర్ట్ అండి. ఆవిడ ఈ అవకాశం ఇవ్వబట్టే నాకు ఇది జరిగింది. అండ్ సమంత గారు, రాజ్ సార్ కూడా వెళ్ళిన తర్వాత చూసి ఇంకా సపోర్టివ్‌గా సీన్స్ యాడ్ చేసుకొని ఈ అమ్మాయి చేస్తే బావుంటుంది అని చెప్పి చాలా సపోర్టివ్‌గా ఉన్నారు.